టైం వచ్చేసి 9:27 అండి. మనకి బ్రేక్‌ఔట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మనం స్ట్రాంగ్‌గా బ్రేక్‌ఔట్ అవ్వాలనుకుంటున్నాం కదా! 5 మినిట్స్‌లో ఓపెన్ చేస్తే డబుల్ టాప్ ఫార్మేషన్ అవ్వకుండా బ్రేక్‌ఔట్ అయితే మనకి మంచి మూవ్ వస్తది. సో, చూద్దాం. ఈ డబుల్ టాప్ ఫార్మేషన్ అవ్వకుండా ఉంటేనే మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవుదాం. మనకి బ్రేక్‌ఔట్ వస్తే ఫాస్ట్ మూవ్ ఉంటది. సో, అందుకని నేను లిమిట్ ఆర్డర్ పెట్టేసానండి. సిస్టమ్‌లో లిమిట్ ఆర్డర్ పెట్టాను. స్టాప్ లాస్ వచ్చేసి జోన్ కింద పెడతాను ఇన్‌కేస్ బ్రేక్‌ఔట్ అవుతుంటే. చూద్దాం. మనకి ట్రేడ్ గనుక ఎగ్జిక్యూట్ అవుతే 190 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టేద్దాం. ఎగ్జిక్యూట్ అయింది. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే. ఫస్ట్ ట్రేడ్ మన స్టాప్ లాస్ హిట్ అయింది. అరౌండ్ 2190 అలా లాస్. ఓకే. ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యామండి మనం. ఇక్కడ నుంచి మన ఈ జోన్ ఉంది కదా! జోన్ నుంచి మంచి బయింగ్ వచ్చింది. ఈ బయింగ్ దగ్గర మనం ఎంటర్ అయ్యాము. ఈ స్పాట్‌లో మనకి ఎంతైతే మూవ్ వస్తుందో ప్రీమియంలో అంత మూవ్ రావట్లేదు. బట్ చూద్దాం. స్టాప్ లాస్ టైట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒక స్టాప్ లాస్ హిట్ అయింది కదా! సో, ఎక్కువ వద్దు. ఇంకా ఇది లాస్ట్ ట్రేడ్ అండి మనకి. దీంతో ఇంకా ట్రేడ్స్ మనం క్లోజ్ చేద్దాం. దిస్ విల్ బి అవర్ లాస్ట్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్‌లో కూడా మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి మంచి మూవ్ వచ్చింది. 80 పాయింట్స్ మూవ్ వచ్చింది. మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత. అందుకని ఇక్కడ సిస్టమ్‌లో స్టాప్ లాస్ పెట్టట్లేదు. బట్ మాన్యువల్‌గా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం. బట్ ఓవరాల్‌గా అయితే లాస్‌లోనే ఉన్నాం. 3000. మిడ్ క్యాప్ బ్యూటిఫుల్ మూవ్. ఓకే. ప్రీమియం మెల్ట్ చాలా ఎక్కువ ఉందండి. ప్రీమియం మెల్ట్ చాలా ఎక్కువ ఉంది. స్పాట్‌కేను ప్రీమియంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక కంటిన్యూస్ మూవ్ వస్తే గానీ మనం ప్రాఫిటబుల్ అవ్వం. 5 మినిట్స్‌లో ఇక్కడ కంటిన్యూస్ మూవ్ రావాలి. లేదంటే మనం స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేస్తానండి. 111. ఫైనల్ స్టాప్ లాస్ అయితే 111. పుట్ కూడా పెట్టుకున్నాను. ప్రీమియం డికే ఎలా అవుతుందో చూద్దామని. పుట్‌లో కూడా మంచిగా ప్రీమియం డికే అవుతుంది. మంచి ప్రీమియం ఫాల్ ఉంది. ఓవరాల్‌గా మనం 2000 ప్రాఫిట్‌లో ఉన్నాం. మన లాస్ అంతా రికవర్ అయిపోయి 3000 ప్రాఫిట్, 2700 ప్రాఫిట్. బ్యూటిఫుల్ మూవ్. క్రాస్ అయింది కదా! 6000, 6800, 7200, 7400. ఓకే. 8000. 9400, 600. 9600 దగ్గర మనం స్టాప్ లాస్ తీసుకున్నాం. సారీ, 9000 అరౌండ్ 19 పాయింట్స్ మనం బుక్ చేసాం. చూద్దాం ఎక్కడ బుక్ అయిందో. రిఫ్రెష్ చేస్తున్నా. అరౌండ్ 9123 దగ్గర మనం బుక్ అయింది. టోటల్‌గా ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి మనకి 6800 అండి.
సో, ఇంకా ఈరోజు నేను ట్రేడింగ్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది. సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇంక నేను ఓవర్ ట్రేడ్ చేస్తాను అనిపిస్తుంది కాబట్టి నేను ఈరోజు ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. కొంచెం హెల్త్ కూడా కొంచెం బాలేదు. అందుకని ఈరోజు నేను ఇంకా ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను.